పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తానీల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో పాకిస్తానీలో ఇండియా వదిలి వెళ్లిపోవాలంటూ 2 రోజుల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అందరి చూపు సీమా హైదర్ వైపు మళ్లింది. ప్రియుడి కోసం అక్రమంగా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ప్రవేశించిన ఆమె వీసాల రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ వెళుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. సీమా హైదర్కు కూడా పాకిస్తాన్ వెళ్లిపోవాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది. అందుకే తనను ఇండియాలో ఉండనివ్వాలంటూ మోదీ, యోగిలను ప్రాధేయపడుతోంది. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను సైతం విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ వీడియోలో నేను పాకిస్తాన్ తిరిగి వెళ్లాలనుకోవటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి. నేను ఒకప్పుడు పాకిస్తాన్ బిడ్డను, కానీ ఇప్పుడు భారతదేశానికి కోడల్ని. ఇప్పుడు హిందూ మతాన్ని కూడా అనుచరిస్తున్నానని సీమా హైదర్ అంది. ఇక సీమా హైదర్ ఇండియాలో ఉండటానికి వీలుందా లేదా అన్న దానిపై ఆమె లాయర్ ఏపీ సింగ్ స్పందించారు. సీమా ఇప్పుడు పాకిస్తాన్ దేశస్థురాలు కాదు. ఆమె గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ మీనాను పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఆమె ఓ కూతుర్ని కూడా కంది. ఆమె పౌరసత్వం భారత్కు చెందిన ఆమె భర్తతో ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం వీసాల రద్దు ఆదేశాలు ఆమెకు వర్తించవు అని స్పష్టం చేశారు. ఇక సీమా లాయర్ చెప్పిన విషయాలతో చాలా మందికి ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఒక రకంగా ఆమె ఇప్పుడు భారత పౌరురాలు. పబ్జీ వీడియో గేమ్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించిన పాక్కు చెందిన సీమా హైదర్ 2023లో అతడి కోసం 4 పిల్లలతో సహా ఆ దేశ సరిహద్దును దాటి భారత్లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం తన ప్రియుణ్ణి వివాహం చేసుకుంది. అయితే సీమ పాక్ ఏజెంట్ అయి ఉంటుందని ముందు పోలీసులు అనుమానించారు. దీంతో ఈ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. తనకు ఈ దేశ పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతూ ఆమె అప్పట్లో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్న నేపథ్యంలో తిరిగి ఆమెపై చర్చలు మొదలయ్యాయి.